కాకినాడ రూరల్ సర్పవరం ఆటో నగర్లో ఉన్న స్థలం మాదేనంటూ జాన్సన్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని స్థల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పొల్లా గోవింద్, వెంకటరమణ, బత్తుల బాబ్జీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ సర్పవరం ఆటో నగర్లో 1962లో తన తండ్రి పొల్లా అయ్యన్న కొన్న స్థలాన్ని జాన్సన్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఈ స్థల వివాదంలో న్యాయస్థానాల్లో 3 సార్లు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. జాన్సన్ తమపై అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు పత్రాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ స్థల వివాదంలో రాజకీయం లేదని, పుల్లా శ్రీరాములు, ఎమ్మెల్యే నానాజీకి సంబంధం లేదని అన్నారు. ఏపీఐఏసీ భూసేకరణ అనంతరం 55 సెంట్ల భూమి ఉండడంతో పాస్బుక్ కూడా తమకు ఇచ్చారని, దానిలో కుటుంబ అవసరం నిమిత్తం 89 సెంట్లు అమ్ముకున్నామని, మిగిలిన 16 సెంట్లు 111, 112 సర్వే నెంబర్లలో ఉందని వివరించారు. దీనిలో వంగతోట వేసుకునేవారమని అన్నారు. తాము రౌడీయిజం చేస్తున్నామనడం సరికాదన్నారు. దౌర్జన్యంగా తమ స్థలంలోకి సోమవారం ప్రవేశించారని ఆరోపించారు. స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరుతున్నామని అన్నారు. ఆయనకి ప్రాణాలు ఉంటా ఎప్పుడో 15 సంవత్సరాలు మాట్లాడితే అతను గుత్తిల్ మాదాపట్నం గుత్తిల్ జాన్స్ అనే వ్యక్తి చాలా దౌర్జన్యంగా వస్తున్నాడండి. అతనిది 106, 107, 108 సార్. అందు గురించి మీకు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు రక్షణ కల్పించి మా స్థలాన్ని మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్. అతను తీసుకుని దౌర్జన్యంగా వస్తున్నాడండి. మాకు అందు గురించి మీరు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం సార్. రాలేకపోతున్నాం. 70 మందిని రోడ్డుని తీసుకొచ్చి మొత్తం అంతా తోసేసి మొత్తం కట్టి ఇదంతా ఫిల్లింగ్ చేసి ఇవన్నీ కట్టిన తర్వాత కూడా ఇది సర్వే నెంబర్ మాకు డిగ్రీ ఇచ్చిందని చెప్పేసి మా సైట్ లోకి వీళ్ళ వయసు మేనమూలు అండి. వయసు ఎక్కువ వల్ల, ఆరోగ్యాల సమస్యల వల్ల వీళ్ళు తిరగలేదండి. వాళ్ళతో గొడవ పడలేక మేము కోర్టుని ఆచరించి కోర్టుల ద్వారానే మేము ఉన్న ఫస్ట్ కూడా సివిల్ కోర్టులో కొట్టిన 2009లో, మళ్ళీ 2015లో మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టేసినా కూడా మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్కి రీసెంట్గా 10వ నెలలో 14వ తారీఖున మాకు అది డిస్మిస్ అయిన కాపీ కూడా మాకు వచ్చింది. ఆ కాపీని పురస్కరించుకుని మేము సర్వే పెట్టుకున్నామండి. ఎంఆర్ఓ సర్వేకి అయింది సార్. ఇదిగోండి, సర్వే పెట్టారు సార్. మా వాళ్ళు కూడా సర్వే పెట్టినా మన వాళ్ళు బెటర్ అక్కర్లేదండి. మీరు దిక్కునేరు కాబట్టి మీరు పొజిషన్ లో కలిసి ఆల్రెడీ ఎప్పుడు పొజిషన్ లో ఉన్నామండి. అయింది సార్. సర్వే రిపోర్ట్ పెట్టామని మొన్న రీసెంట్ గా పెడితే దానికి అబ్జెక్షన్ నోటీస్ పంపించాడండి. మన తహసీల్దార్కి, ఎంఆర్ఓకి, కోర్టులో ఉందని చేయొద్దని. అక్కడ వాళ్ళ పెద్దలకి ఏం చెప్తానండి, కుల పెద్దలకి వాళ్ళని దీంతో రాజకీయ రంగు పులివి. నేను పక్కాగా వైఎస్ఆర్ మన పిల్లి కృష్ణ గారు, మన కన్నబాబు గారు, అతను వైఎస్ఆర్సీపీ అందరం చూసుకుని ఈ ముసలిని దౌర్జన్యంగా చూసి వీళ్ళ మీద పడుతుంటే నేను మాది పత్తిపడండి, నేను వస్తానండి, కోర్టు పని చూసుకుంటాను, వెళ్ళిపోతాను. వీళ్ళమ్మ ఇక్కడ రారండి. వీళ్ళ ఆరోగ్యం, వయసు ఎక్కువ, వీళ్ళకి మగపిల్లలు లేరండి. మేనల్ని నేనండి, అల్లుడిని నేనే. నేను వచ్చి కోర్టుల పనులు అవి చూసుకుని నేను వెళ్ళిపోతుంటాను. వీళ్ళమ్మ ఫీల్డ్లో రారు. ఫీల్డ్లోకి వచ్చి దౌర్జన్యం చేసేలాగైతే స్టార్టింగ్ లోనండి దౌర్జన్యం చేసేలాగైతే ఇప్పుడు 15 సంవత్సరాలు తెచ్చండి. దౌర్జన్యంగా స్టార్టింగ్ లో అండి ఒక 100 మంది లైన్ లో పెట్టి మా ఎవడొస్తాడు రమ్మని అంటే మా ఊళ్ళో వాళ్ళు నా మీద అభిమానం కొలిది ఏటో బాబు అది వ్యవసాయం వైఎస్ఆర్సీపీ అండ చూసుకున్నాడు. మరి రాజకీయం ఉండదండి. పుల్లా శ్రీరాములు అండి అన్నదల పిల్లలు అండి.
మా పెద్దనాన్న గారు అబ్బాయి. కానీ ఎవరికి మీరు రాజకీయంలోకి వెళ్ళలేదండి. రాజకీయం మాకు సంబంధం ఏముంటుందండి? రాజకీయంలోకి ఎప్పుడు వెళ్ళలేదండి. 11 ఎకరాలు తీసుకున్నారండి వాళ్ళు ఏపీఎస్ వాళ్ళు. మేము తీసుకుని మా కోర్టుని జోనల్ ఆఫీసర్ ఆశించామండి. ఇచ్చారండి. మేము ఇచ్చింది కోర్టుని పాస్బుక్ ఇచ్చారు. ఆశించాం. పాస్బుక్ ఇచ్చారండి. ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళలేదండి. ఆయన కన్నబాబు గారిని ఆ కళ్యాణ కృష్ణ గారిని చూసుకుని దౌర్జన్యం చేస్తే మేము అక్కడ రైతులు అండి. మేము రోడ్డులు పెట్టండి, బెడ్లు వేసుకుని బూట్లు వేసి తిరగడానికి. ఇవన్నీ ఈయన తిరగలేడు. ఈయన షుగర్ బీపీ మాట్లాడుతూ రాదు. నేను వస్తానండి, వచ్చి కోర్టు పని చూసుకుంటాను, వెళ్ళిపోతాను. ఎప్పుడు రాజకీయంగా ఎప్పుడు ఎవరిని మేము కోర్టుని ఆశించామండి. ఇప్పుడు ఏముందండి, పెద్దలకి మేము అన్వయించామండి. డిపార్ట్మెంట్ కూడా ఎవరించి పోస్ట్ కంప్లైంట్ ఇచ్చాం. అమరావతి హైకోర్టు మాకు జడ్జిమెంట్ చెప్పింది సార్. గుత్తుల జాన్సన్ అనే వ్యక్తికి డిస్మిస్ అని చెప్పింది సార్. ఆ ఆర్డర్ కాపీని పట్టుకుని మేము ప్రహారీ గోలు పెట్టుకుని ఇక్కడ రేకుల షెడ్ నిర్మించుకున్నామండి. ఉంటే గుత్తుల జాన్సన్ అనే వ్యక్తి బోండాలని 100 మందిని జనాన్ని తీసుకొచ్చి మేము లేని టైంలో వచ్చి ఇక్కడ రేకుల షెడ్ని గట్ట కూల్చివేసి పిల్లి కళ్యాణ్ కృష్ణ గారు, కురసాల కన్నబాబు గారు, వైఎస్ఆర్సీపీ బ్యాచీలందరినీ తీసుకొచ్చి దౌర్జన్యంగా రౌడీజంగా చేసి రేకుల షెడ్ని తర్వాత ప్రహారీ గోళ్ళు కూల్చేసాడు సార్. చూడండి సార్, 10-15 లక్షల రూపాయలు ఆస్తి. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు, అమరావతి హైకోర్టు ఉండగా మాకు ఇంత ఉండగా కాదు సరే. నిన్న అతను అయితే మాకు డాక్యుమెంట్ ఉన్నా తప్ప ఈ హైకోర్టులు కూడా కొట్టేయి జడ్జిమెంట్లు ఇచ్చేయన్న మాట అసలు చెప్పలేదండి. అతను కూడా చెప్తలేదండి. రెచ్చగొడుతున్నాడండి. కుల పెద్దలందరూ రెచ్చగొడతారు. ఇందులో పుల్లా శ్రీరాములు గారిది కానీ ఏమీ లేదండి. ఎవరు లేదండి. వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులండి. ఇందులో ఎవరో దౌర్జన్యంగా చేసి చెందిన ఏమీ లేరండి. ఈ దౌర్జన్యం చేసి ఇలా ఉంటే 15 సంవత్సరాల క్రితమే మా సైట్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుందామండి. మేము కోర్టుని ఆశ్రయించాం కానీ మేము ఎప్పుడు దౌర్జన్యం చేసి చెందలేదు. మేము ఓపిక లేదండి. కాబట్టి భయం వేసిందండి. వేరియేషన్ ఏమీ లేదు సార్. సర్వే నెంబర్ అవుతుంది 106, 107, 108 అండి. కాకినాడ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు మోడిఫైడ్ సైలెన్సర్లతో సౌండ్ పొల్యూషన్ కలిగిస్తూ మోటార్ సైకిల్ ను నడుపుతున్న సుమారు 30 మోటార్ సైకిల్ వాహనదారులకు పోలీసులు హెచ్చరించి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో ఆకతాయిలు ఎటువంటి అల్లరి పనులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సూచించారు. మోడిఫైడ్ సైలెన్సర్లు, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతి వేగంగా డ్రైవ్ చేసిన, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడ్ వంటివి చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, శబ్ద కాలుష్యం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రైడింగులు వంటివి నిషేధించడం జరిగిందని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ 2025. ఇది అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలా అనేటువంటిది మా యొక్క భావన. అందుకు భిన్నంగా మెజారిటీ యూత్ కేవలం బైక్స్ వేసుకుని తిరగడం వల్లనే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము, తద్వారానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గొప్పగా చేసుకుంటున్నాం అన్నది వాళ్ళకి ఉన్నటువంటి చిన్న మిడిమిడి జ్ఞానంతో చాలామంది యువత అపార్థం చేసుకుంటూ బైక్స్ వేసుకొని ఊరంతా తిరగడం. అది ఈ ఒక్కరోజుతోనే కాదు, ఎన్నో సంవత్సరాలుగా అదొక ప్రాక్టీస్ చేస్తూ వస్తే దాని ద్వారా ఊళ్ళలో ఎంత ధ్వని కాలుష్యానికి వీళ్ళు కారకులు అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకు చాలా క్రేజీగానే ఉంటుంది. కాకపోతే హాస్పిటల్ జోన్ ఉంటుంది, స్కూల్ జోన్ ఉంటుంది, అఫీషియల్స్ ఉన్నటువంటి ఆఫీసెస్ ఉన్నటువంటి జోన్ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి ఏరియాస్ చాలా ఉంటాయి. మనకు వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఊళ్ళో, కొన్ని పార్క్స్ చుట్టూరా. అర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఊళ్ళో వాకింగ్ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక క్రేజ్ ఏంటంటే వాళ్ళ మధ్యన. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో రెచ్చిపోతున్న జన సైనికులు. సెట్టిబల్జల ఆస్తులే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రాష్ట్ర సెట్టిబల్జ సంక్షేమ సంఘం నాయకుడు చొల్లంగి వేణుగోపాల్. పరిశ్రమలలో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలన్న చట్టాన్ని అమలు చేయాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ప్రజా సంఘాల ప్రతినిధులు.
కాకినాడ నగరంలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా మోటార్ వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం. సుమారు 30 మోటార్ సైకిల్ వాహనదారులకు జరిమానాలు విధించి కౌన్సిలింగ్ చేసి హెచ్చరించిన ట్రాఫిక్ 1 మరియు 2 ఇన్స్పెక్టర్లు రమేష్, రామారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.